2 రోజుల బ్రిటన్ పర్యటనను సక్సెస్ఫుల్గా ముగించుకుని ప్రధాని మోదీ మాల్దీవులు చేరుకున్నారు. అక్కడ అద్భుతమైన స్వాగతం లభించింది మోదీకి. అండ్ ఎంజీ రావు గారు, చాలామందికి ఉండే సందేహం, మాల్దీవులు అంటే చాలా చిన్న దేశం, హిందూ మహాసముద్రంలో ఉన్న చిన్న ద్వీపం అది. సో మాల్దీవులకి ఎందుకు ప్రధాని మోదీ వెళ్ళారు? దీని వెనుక ఉన్న స్కెచ్ ఏంటి? అసలు మాల్దీవుల పర్యటనకు మోదీ అంత ఇంపార్టెన్స్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి? ఇప్పుడు మోడీ గారు ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే మోడీ అక్కడ యూకే వెళ్ళొచ్చి ఇప్పుడు మాల్దీవులు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఎంతటి ప్రామినెన్స్ ఉంది అంటే దీనికి 2023లో మాల్దీవుల ఎలక్షన్లో ఇప్పుడు ప్రెసిడెంట్ అయిన మహమ్మద్ మిజు ఏం చేశాడు? ఇండియా గో అవుట్ అని ఇండియన్స్ని తరిమి కొట్టాడు. ఇండియన్ టూరిస్టులు ఎక్కువ వెళ్ళలేదు. ఇండియన్ నేవీలు ఆర్మీడ్ ఫోర్స్ ఉంచే తరిమేశాడు. చైనా ఫస్ట్ అని మొదలుపెట్టాడు, ఇండియా గో అవుట్ అని అక్కడ క్యాంపెయిన్ చేసి ఎలక్షన్లో గెలిచాడు. దానికి ప్రతిస్పందనకి ఇండియా ఏం చేసింది? ప్రైమ్ మినిస్టర్ మోడీయే మాల్దీవుల సమీపాన ఉన్న లక్షద్వీపులకి వెళ్ళి అక్కడ టూరిజం ఫోటోలు దిగడం వల్ల మాల్దీవులు టూరిస్టులు ఎక్కువ మంది ఇండియన్స్ వెళ్తారండి. సుమారు 60% టూరిస్టులు మాల్దీవులకి వెళ్ళేవాళ్ళు ఇండియన్సే. ఈవెన్ మన బాలీవుడ్ మూవీ నుంచి ఎక్కువ యాక్టర్లు అందరూ అక్కడికి వెళ్తూ ఉంటారు. టూరిస్టులు వెళ్తారు వేల మంది. మొత్తం టూరిస్ట్ ఇన్కమ్మే మాల్దీవుల ఆర్థిక వ్యవస్థకి వెన్నెముక. ఇప్పుడు ఇండియన్ టూరిస్టులు వెళ్ళడం మానేశారు. భారతదేశం మీరు ఇండియా గో అవుట్ అంటే మన ఎందుకు వెళ్తారు? ఇండియా కూడా లక్షద్వీపులను అభివృద్ధి చేయడం మొదలుపెట్టింది. ప్రైమ్ మినిస్టర్కి వెళ్ళి అక్కడ ఫోటోలు దిగుతాం వల్ల మన లక్షద్వీపులు ఉంటాయి పక్కనే 100 చదరపు కిలోమీటర్లో. ఆ లక్షద్వీపులు వెళ్ళడం మొదలెట్టి ఈ విధంగా ఈ మాల్దీవ్స్ ఇండియా మొత్తం సంబంధాలు చెడిపోయి ఈ మాల్దీవ్ ప్రెసిడెంట్ కూడా ఈ జీ జిన్పింగ్ని మీట్ అయ్యి బీజింగ్లో వెళ్ళి ఇండియా ఇప్పుడు మాల్దీవులు చాలా చిన్న దేశమే కానీ మేము ఏం చేయాలో చేస్తామన్నట్టు మాట్లాడాడు. అంతే. అక్కడ ఒక మినిస్టర్ కూడా మాట్లాడారు. అంటే ఏంది 2024 ఒక సంవత్సరం క్రితం అసలు సంబంధాలు మొత్తం పోయినాయండి. ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ని కూడా వెళ్ళిపోమంటే మనోళ్ళు కూడా అక్కడ హెలికాప్టర్లు అవి తీసుకుని వచ్చేసారు. అక్కడ ఉన్న నేవల్ బేస్ నుంచి ఖాళీ చేసేసాం. కానీ ఈ సంవత్సరంలో ఏమి జరిగింది అంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ట్రిప్ అనమాట. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ట్రిప్ని ఈ మహమ్మద్ మెజూజు ఇప్పుడు అధ్యక్షుడే ఇన్వైట్ చేసి వాళ్ళు ముఖ్య అతిథిగా పిలుచుకున్నాడు. ఎందుకు? ఇండియాతో పెట్టుకుంటే మాల్దీవులు భస్మం అయిపోద్దని. అదనమాట ఇప్పుడు ఆయనకు అర్థమైంది. ఇప్పుడు అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే చైనాని నమ్ముకుని మోసపోయింది. ఇది బిగ్ స్కెచ్. ఈ స్కెచ్ ఏంటంటే ఇండియన్ ఓషన్ హిందూ మహాసముద్రంలో ఇప్పుడు చైనా ఇండియాకి మధ్యన పెద్ద ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది, కోల్డ్ వార్. దీనిలో భాగంగా చైనా ఏం చేస్తుంది? శ్రీలంకలో హంబంటాటు ఈ మాల్దీవులు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళిన మాల్దీవులో ఒక ద్వీపాన్ని, అదేవిధంగా పాకిస్తాన్లో గ్వడార్ పోర్టుని, అదేవిధంగా మయన్మార్లో బంగ్లాదేశ్లో పోర్టుల్ని తీసుకుని ఈ చిట్టగాంగ్ లాంటి పోర్టులు తీసుకుని ముత్యాలు సరాల్లాగా ఒక దండలాగా కంటైన్ చేస్తుంది ఇండియాని. అందులో మాల్దీవులు చాలా కీలక పాత్ర పోషిస్తుంది. లక్షద్వీప్ దగ్గరలో ఉంది, కేరళ మహారాష్ట్ర తీరానికి దగ్గరలో ఉంటుంది. చాలా ప్రమాదం మనకి. ఇప్పుడు చైనా ఇవి ఎలా తీసుకుంటుందంటే వాళ్ళకి అప్పు ఎక్కువ ఇస్తుంది. సుమారు మాల్దీవులు అప్పుల్లో 70% ఒక చైనాకు ఉంది. $92 మిలియన్ అండి, చిన్న దేశం కాబట్టి. అంటే దాన్ని వంకబెట్టి రాంచేసుకుంటుంది. అప్పు ఇవ్వడం ఆ బిల్డింగ్ రాంచుకున్నట్టు. అమ్ముంటే శ్రీలంక నుంచి అలాగే రాసుకుంది. ఇప్పుడు మాల్దీవుల్లో ఒక పోర్టుని అలాగే రాసుకుందనమాట. ఇప్పుడు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి చైనాని అక్కడ నుంచి తరమడం జరుగుతుంది. అంటే ఏంటి? మాల్దీవుల్లో చైనా గ్రిప్ ఉండదు, మాల్దీవుల్లో చైనా నేవల్ ఫోర్సెస్ ఎయిర్ ఫోర్సెస్ ఉండదు. ఇది బిగ్ స్కెచ్ అనమాట. అక్కడ ట్రేడ్ ఏముంటుందంటే సుమారు $300 మిలియన్ దాకా ఉంటుంది ట్రేడ్. చాలా చిన్న దేశం, కల్చరల్ రిలేషన్షిప్ ఉంటుంది. చాలా చిన్న దేశమైన అది హిందూ మహాసముద్రంలో చాలా వ్యూహాత్మకమైన ప్లేస్లో ఉంది మాల్దీవులు. అక్కడికి ఎవడన్నా అమెరికా చైనా వచ్చాడు అనుకోండి, మన భద్రతకి చాలా ముప్పు. హిందూ మహాసముద్రంలో మన భద్రతకి చాలా ముప్పు. అందువల్ల మాల్దీవులు చాలా చిన్న దేశమైన భారతదేశం అదుపులో ఉండాలి. ఒకప్పుడు రాజీవ్ గాంధీ టైంలో 1988లో ఆపరేషన్ కాక్టస్ తమిళనాడు వెలుపల్లి ప్రభాకరన్ వెళ్ళి వాళ్ళ ప్రభుత్వాన్ని పడగొట్టపోయాడు. దాన్ని ఆధీనంలో తీసుకుపోయాడు ఐలాండ్. అప్పుడు రాజీవ్ గాంధీ ఫ్లైట్ పంపించేసి సైన్యాన్ని పంపించేసి ఆపరేషన్ కాక్టస్ పెట్టి మళ్ళీ ఆ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని మనం పునరుద్ధరించామన్నాడు. ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఒక చిన్న దేశాన్ని ఆక్యుపై చేసుకోం మనం, దాని ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాం. దానివల్ల ట్రేడ్ డీల్ ఉంది, అన్నీ ఉన్నాయి, అద్భుతమైన సంబంధాలు. అక్కడ ఒక బ్రిడ్జ్ కడుతున్నాం 6.74 కిలోమీటర్స్తో, మాలే బ్రిడ్జ్ అని, మాలే దాని రాజధానితో. ఇలా అద్భుతమైన కల్చరల్ రిలేషన్షిప్ అంతా ఉందన్నమాట. కానీ ఈ మధ్యలో అక్కడ యాంటీ ఇండియా అనేది ఒకటి పోగుబడి అక్కడ చైనా మద్దతుతో చైనాని అక్కడ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడ ట్రిప్లో ప్రధానమైన ఉద్దేశం హిందూ మహాసముద్రంలో చాలా కీలకమైన ప్రాంతంలో ఉన్న అంటే ట్రేడ్ రూట్ ఉంటుందండి. ప్రపంచంలో 40% ట్రేడ్ రూటు, 25% ఆయిల్ ట్రేడ్ రూట్లో అది మాల్దీవులు ఉందన్నమాట. ఈ మాల్దీవుల్లో చైనా పాగేసిందంటే అది ఇండియాకి చాలా చాలా ప్రమాదం.
అమెరికా వేసినా మనకు ప్రమాదం. అందువల్ల మాల్దీవులకి ఎంతైనా మనం ఆర్థిక సహాయం చేసి ఇటు చైనా దగ్గరికి వెళ్లకుండా అటు అమెరికా దగ్గరికి వెళ్లకుండా మన నేవల్ ఫోర్స్ ఎప్పుడు ఉన్నట్టు దాన్ని పునరుద్ధరించి చైనాని హిందూ మహాసముద్రంలో దాని ఫుట్ ప్రింట్ లేకుండా చేయడం అనమాట. పాకిస్తాన్ కూడా మాల్దీవులు రావడానికి ట్రై చేస్తుంది, దాన్ని కూడా అవకాశం ఇవ్వడంలా. ఇది ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క ముఖ్య ఉద్దేశం. అందుకని ప్రైమ్ మినిస్టర్ ఇంత పెద్ద దేశమైనా అక్కడ ఇండిపెండెన్స్ డేలో పాల్గొని అత్యంత ప్రాధాన్యత ఈ మాల్దీవుల ట్రిప్కి ఇస్తున్నారు అనేది మనకి ఇక్కడ అవగతం అవుతుంది. ఇక ఎంజీ రావు గారు, ట్రంప్ ఎన్నిసార్లు